బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ సంతోష్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులకు వారు పలు సూచనలు చేశారు. విద్యార్థులు పలు గీతాలు ఆలపించారు, పలు పాటలకు నృత్యాలు చేశారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యను అందించాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకునేందుకు మనబడి మాసపత్రిక ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె తెలియజేశారు. అంతేకాక విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు కూడా అందజేస్తున్నామన్నారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారు అనే విషయం ప్రోగ్రెస్ ద్వారా తల్లిదండ్రులకు తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. కూర్చుంటే అక్క వాళ్ళు డాన్సులు వేస్తారు, ప్రాబ్లం ఇవ్వచ్చు. ఇప్పుడు అది ఇంప్లిమెంటేషన్ చేసే విద్యార్థి పరిస్థితి కాబట్టి చిన్న ఇంకోటి కూడా ఏంటంటే ఆందోళన గురవుతుంటే పరిశీలించాలి. అల్లుడికి పట్టుకుని పడిపోతుంది. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేస్తున్నటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగు మా పాఠశాలలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. దాదాపు 300 మెంబర్స్ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు ప్రభుత్వము దిశానిర్దేశము చేసినటువంటి నిర్ణయాలన్నింటినీ వివరించడం జరిగింది. అలానే ప్రభుత్వము విద్యార్థులకు అందిస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలన్నింటినీ అందిపుచ్చుకొని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి, విద్యార్థులలో విద్యా విషయక నైపుణ్యాలను వెలుగు తీయడానికి ప్రతిష్టాత్మకంగా ప్రిపేర్ చేసినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఎక్సలెంట్గా విద్యార్థి యొక్క ప్రగతి సూచిక, విద్యార్థి యొక్క విషయ అవగాహనని, ఆశయాలను, అభిరుచులను, ఆసక్తులను అన్నింటినీ కూడా సమగ్రంగా హాజరుతో సహా కో కరికులర్ యాక్టివిటీస్ అన్నింటినీ ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయడానికి ఈ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఎక్సలెంట్గా ప్రభుత్వము డిజైన్ చేసి అందించినటువంటి ఈ బుక్ చాలా ఎక్సలెంట్గా ఉందని పేరెంట్స్ అందరి యొక్క మన్ననలు పొందడం కూడా జరిగింది. అలానే ప్రభుత్వము ఈ మంత్ నుంచి విడుదల చేసినటువంటి మనబడి మాసపత్రికను కూడా మా పాఠశాలలో ఆవిష్కరించడం జరిగింది. ఆ మనబడి మాసపత్రిక మంత్లీ ఒకటి ప్రభుత్వము ప్రతి పాఠశాలకు అందజేయడం జరుగుతుంది. ఆ పుస్తకంలో విద్యార్థులకు సంబంధించిన విషయాలు, ప్రభుత్వం అందించే పథకాలు, అలానే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల విజయగాథలు, వాళ్ళు నిర్వహించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ పుస్తకంలో పొందుపరచడం జరుగుతుంది. టీచర్స్ మీటింగ్ అనేది ఈరోజు స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా 9 to 1 వరకు ప్రభుత్వము నిర్దేశించిన టైంలో కరెక్ట్గా కండక్ట్ చేయడం జరిగింది. అలానే పేరెంట్స్ అందరికీ మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది. అలానే ఈరోజు ఈ పాఠశాలలో ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేయడానికి అవసరమయ్యే నిధులను కూడా ప్రభుత్వమే సమకూర్చడము చాలా అభినందించదగినటువంటి విషయము. తర్వాత పిల్లలందరికీ ప్రోత్సాహకాలను ఇవ్వడం జరిగింది. అలానే టగ్గాపారు, అలానే తల్లులకి రంగవల్లు కేటాయించడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలను కండక్ట్ చేశాము. విద్యార్థులకి
ప్రోగ్రెస్ కార్డ్స్ని అందరినీ అందించడం జరిగింది. మాకు మా పాఠశాలకి 3 హాస్టల్స్ ఫీడింగ్ ఉంటాయి. 3 హాస్టల్స్ వార్డెన్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. హాస్టల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నందువలన మా పాఠశాలలకి తల్లిదండ్రులు ఈ వర్షాలు కారణంగా దూరం ఎక్కువ అవడం వలన ఎక్కువ మంది 80-90% పేరెంట్స్ని ఇన్వైట్ చేయలేకపోయినాము. ఇన్వైట్ చేసాము, కానీ పేరెంట్స్ యొక్క హాజరు 50%గానే ఉంది. కానీ మా పాఠశాలలో ఈరోజు ప్రోగ్రామ్ని చాలా ఘనంగా సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి పేరెంట్స్, మా మున్సిపాలిటీ అధికారులు, మా అందుబాటులో ఉన్నటువంటి ఎస్ఐ గారు, తర్వాత కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, మెడికల్ వాళ్ళు అందరి సహాయ సహకారాలతో ఈరోజు మా పండుగ వాతావరణంలో మా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా కొనసాగించుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ